అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని పాటించడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన శుభకార్య చర్చలు ఫలవంతమవుతాయి. వృద్ధులకు మీ సేవలు సంతృప్తినిస్తాయి. మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సంగీతం వినడం లేదా పాడటం ద్వారా మానసిక ఉపశమనం పొందుతారు. సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో శృంగారభరితమైన క్షణాలను గడుపుతారు. కళారంగంలో ఉన్నవారికి వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ కళాత్మక సృష్టికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలను తెలుసుకుని మేధో సంపన్నులవుతారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించుకోవాలి. ఈ రోజు మొత్తం మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు. ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా గడుపుతారు. మీరు చేపట్టే కూర్పు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనితీరు ప్రశంసనీయం. మీరు చేసే మంత్రపఠనం మీకు మానసిక ప్రశాంతతను, శక్తినిస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. లైఫ్ కోచింగ్ ద్వారా ఇతరులకు మార్గనిర్దేశం చెయ్యడంలో విజయం సాధిస్తారు. మీ సలహాలు ఇతరుల జీవితంలో సానుకూల మార్పును తెస్తాయి. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కొన్ని లోపాలు తలెత్తవచ్చు. అనుకోని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. నృత్యం మీకు శారీరక, మానసిక ఆనందాన్నిస్తుంది. ఈ రోజు మీ రాశికి ప్రత్యేక శుభసూచనలు ఉన్నాయి. ధైర్యంగా ముందడుగు వెయ్యండి. బీమా సంబంధిత విషయాలలో మీకు లాభాలు వస్తాయి. భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. మీ మనసులో శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. మీరు సంతోషంగా ఉంటారు. క్రీడలలో పాల్గొన్న వారికి తీవ్ర నిరాశ ఎదురవుతుంది. చిన్న గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ప్రతిభ ఉన్నప్పటికీ విజయం సాధించడంలో క్రీడాకారులు విఫలమవుతారు. మీపై మీకు నమ్మకం మరింత పెరుగుతుంది. మీ సామర్థ్యాలను మీరు గుర్తించి మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తారు. మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి. చేపల పెంపకం విజయవంతమవుతుంది. మీ సంభాషణ నైపుణ్యాలు అందరినీ ఆకర్షిస్తాయి. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరించగలరు. దివ్య చింతనతో మానసిక ప్రశాంతత పొందుతారు. అంతర్గత శక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో మీ సంబంధాలు మరింత దృఢంగా మారతాయి. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. మీ సంకల్ప బలం పెరుగుతుంది. ఎంత కష్టమైన పనైనా సాధించి చూపిస్తారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. కొత్త హాబీలను అలవర్చుకుంటారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది. టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేస్తారు. మీ ఫోటోగ్రఫీ నైపుణ్యాలు గుర్తింపు పొందవు. తీసుకున్న ఫోటోలలో సాంకేతిక సమస్యలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ ఒప్పందాలు ఆలస్యమవుతాయి. ఈ రంగంలో కొత్త ఆస్తులను కొనడానికి ఇది సరైన సమయం కాదు. కార్యాలయంలో మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల సహకారం పూర్తి స్థాయిలో లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల నిర్వహణలో మీ నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. నీటి వనరుల నిర్వహణలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండుకాయి. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకుంటారు. కొత్త ఆవిష్కరణలను ఉపయోగించి మీ పనులను సులభతరం చేసుకుంటారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు భావోద్వేగాల అదుపు కోల్పోయి ఇతరులతో కఠినంగా ప్రవర్తిస్తారు. మనస్సు చాలా అశాంతిగా, అల్లకల్లోలంగా ఉంటుంది. దాంపత్య జీవితం చాలా ఆనందంగా, అన్యోన్యంగా సాగుతుంది. మీ భాగస్వామితో కలిసి మధురమైన క్షణాలను గడుపుతారు. పరిశ్రమల నుంచి ఆశించిన లాభాలు రాకపోవడం వల్ల వ్యాపారంలో ఒడుదుడుకులు ఎదురవుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో ఈ రోజు గందరగోళం నెలకొంటుంది. నాటకాలు లేదా డ్రామాలలో పాల్గొని
పాల్గొని మీరు ఆనందిస్తారు. మీ నటన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆలోచనాత్మక ఆటలు ఆడటం మీకు మేధో వికాసాన్ని అందిస్తుంది. మీరు సమస్యలను విశ్లేషించడంలో మెరుగుపడతారు. ఆహార రంగంలో వ్యాపారం చేసే వారికి ఈ రోజు మంచి లాభాలు వస్తాయి. మీ నాణ్యమైన ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. అంతర్గత శక్తి పెరుగుతుంది. దాంపత్య జీవితం చాలా ఆనందంగా అన్యోన్యంగా సాగుతుంది. మీ భాగస్వామితో కలిసి మధురమైన క్షణాలను గడుపుతారు. పరిశ్రమల నుంచి ఆశించిన లాభాలు రాకపోవడం వల్ల వ్యాపారంలో ఒడుదుడుకులు ఎదురవుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో ఈ రోజు గందరగోళం నెలకొంటుంది. నాటకాలు లేదా డ్రామాలలో పాల్గొని మీరు ఆనందిస్తారు. మీ నటన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆలోచనాత్మక ఆటలు ఆడటం మీకు మేధో వికాసాన్ని అందిస్తుంది. మీరు సమస్యలను విశ్లేషించడంలో మెరుగుపడతారు. ఆహార రంగంలో వ్యాపారం చేసే వారికి ఈ రోజు మంచి లాభాలు వస్తాయి. మీ నాణ్యమైన ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. ఇంటికి సంబంధించిన సంస్కరణలు విజయవంతంగా పూర్తి అవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకూలించని వాతావరణ ఫలితాల వల్ల బయటి పనులలో ఇబ్బందులు పడతారు. వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యం కలిగే అవకాశముంది. ఊహించని ఖర్చులు మిమ్మల్ని వేధిస్తాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొత్త వర్క్షాపులలో పాల్గొంటారు. నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీలోని ధైర్యం అనేక అడ్డంకులను అధిగమించడానికి సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పెట్టుబడులలో ఈ రోజు మీరు లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అనుకోని నష్టాలు ఎదురవుతాయి. పంట దిగుబడి తగ్గే అవకాశముంది. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి. మీ వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపడతాయి. సామాజిక మాధ్యమాలను మంచి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మీ సందేశాలు చాలా మందిని చేరుకుంటారు. ఈ రోజు మీరు చేసే శుభార్థ క్రియలు మంచి ఫలితాలను ఇస్తాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. స్నేహితులతో మనస్పర్ధలు ఏర్పడటం వలన మానసిక అశాంతి కలుగుతుంది. పాత స్నేహాలు కూడా అనుమానాలకు గురై సంబంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. ఎలాంటి పనినైనా ధైర్యంగా చేపడతారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. కొత్త కోర్సులు నేర్చుకుంటారు. పర్యావరణ పరిరక్షణకు మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు ఆందోళన కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యాపార సమావేశాలు లాభదాయకంగా ముగుస్తాయి. మీ ఆలోచనలు, ప్రణాళికలు అందరినీ ఆకర్షిస్తాయి. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఈ రోజు వృధాగా పోతాయి. కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడంలో ఏకాగ్రత లోపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆహ్వానాలు అందుతాయి. ఈ శుభకార్యాలలో పాల్గొనడం వలన బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. చట్టపరమైన సమస్యలలో ఈ రోజు మీకు అనుకూలమైన తీర్పు లభిస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించబడతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. వృత్తిపరమైన రంగంలో మీరు ఎదురు దెబ్బలను చూస్తారు. ఉద్యోగులు పనిమార్పు గురించి నిరాశ చెందుతారు. మీకు ఈరోజు గొప్ప ప్రేరణ లభిస్తుంది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. సముద్ర వాణిజ్యంలో మీకు లాభాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీరు చేసే చిన్న పరిహారం కూడా మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. రాజకీయాలలో మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. సినిమా రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. సృజనాత్మకత తగ్గటం వలన కొత్త ఆలోచనలు పుట్టవు. కళాత్మక పనులలో దృష్టి పెట్టలేక నిరాశకు గురవుతారు. సంతానం ఆరోగ్యం లేదా విద్య విషయంలో కొద్దిగా ఆందోళన చెందాల్సి వస్తుంది. పిల్లల మొండితనం వలన ఇంట్లో కలహాలు ఏర్పడతాయి. మీ మార్కెటింగ్ వ్యూహాలు ఈరోజు అద్భుతంగా పనిచేస్తాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. మీ వ్యక్తిత్వంలోని ఆకర్షణ ఈరోజు ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తుంది. మీ ధీమా, నమ్మకం ఇతరులకు స్పష్టంగా కనిపిస్తాయి. స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దాని ద్వారా ఆత్మసంతృప్తి పొందుతారు. వృత్తి అభివృద్ధికి
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైద్య సేవలు మీకు సకాలంలో అందుతాయి. చిన్నపాటి అనారోగ్యాల నుండి కోలుకుంటారు. స్వీయ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. ఇన్నోవేషన్ రంగంలో మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. కొత్త ఆవిష్కరణలు చేస్తారు. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. మీ పరిచయాల పరిధి పెరుగుతుంది. అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ప్రయాణాలు, పర్యటనలు ఈ రోజు ప్రమాదకరంగా మారవచ్చు లేదా అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. పర్యటనల వలన ఆరోగ్యం పాడవుతుంది. విద్యుత్ సరఫరా చేసే వ్యాపారాలలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక యాత్రకు ఈ రోజు మీరు ప్రణాళికలు రచిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.